నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఏపీ రాజకీయాల్లో సినీ తారలు, బుల్లితెర నటులు కూటమికి తమ అండదండలు అందిస్తున్నారు. ఇప్పటికే జనసేన ప్రచారంలో జబర్దస్త్ నటులు పాల్గొంటూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తమ వంతు సాయం అందిస్తున్నారు. ఏపీలో కీలకమైన లోక్సభ, అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు ఏపీలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఏపీలో పర్యటించి కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించగా మళ్లీ రోడ్ షోలు, సభలు నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రచారానికి గడువు ముగినుండడంతో వేగం పెరిగింది. అయితే ఆసక్తికర అంశం ఏంటంటే, నర్సాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మకు మద్దతుగా దివంగత కృష్ణరాజు సతీమణి శ్యామలాదేవి ప్రచారం చేశారు. మొగల్తూరు, నర్సాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అంతేకాదు, మత్స్యకారులు ఆత్మీయ సదస్సులో శ్యామలాదేవి పాల్గొని బీజేపీ ఎంపీ, జనసేన ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృష్ణంరాజుకి ప్రధాని మోదీ అంటే వల్లమాలిన అభిమానం. గతంలో బీజేపీ తరఫున ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రి పదవి కూడా పొందారు కృష్ణంరాజు. బాహుబలి మూవీ తర్వాత గ్లోబల్ స్టార్గా మారిన ప్రభాస్ని పిలుచుకుని మరీ కృష్ణంరాజును అభినందించారు. కృష్ణంరాజు బ్రతికి ఉన్నప్పుడు అనేక సార్లు మోదీ, బీజేపీ నేతలను కలుసుకునేవారు. తాజాగా కూటమికి మద్దతు పలుకుతూ వైసీపీలో చేరుతున్నారనే ఊహాగానాలకు శ్యామలాదేవి తెరదించారు. మాజీ కేంద్ర మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి రావాలో లేదో ప్రజలే నిర్ణయిస్తారని ఇటీవల శ్యామలాదేవి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజల అభిష్టం మేరకే తమ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని, ఉభయ గోదావరి జిల్లాలో ప్రజలకు విద్య, వైద్యపరంగా ఏ కష్టం వచ్చినా మేం అండగా నిలబడతామని ప్రకటించారు. ఈసారి కూటమి కోసం పనిచేసిన శ్యామలాదేవికి బీజేపీ మంచి ప్రాధాన్యత ఇస్తుందని పొలిటికల్ సర్కిల్స్లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. శ్యామలాదేవి ప్రచారంతో బీజేపీ గెలుపు ఫిక్స్ అయిందని కూటమి నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణంరాజు భార్య శ్యామలతో పాటు కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. ఎంపీ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రజల్ని కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్తో పాటు ప్రభాస్ అభిమానులు లక్షల్లో ఉంటారు. వీరి ప్రభావం ఎన్నికలపైన ఖచ్చితంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కుటుంబ సభ్యులు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపడం, ప్రచారం చేయడంతో ప్రభాస్ అభిమానులకు కూడా స్పష్టమైన సంకేతాలు వచ్చినట్టు అయింది. ప్రభాస్ అభిమానులు కూడా కూటమికే మద్దతిస్తే నర్సాపురం పార్లమెంట్ పరిధిలో క్షత్రియుల ఓట్లు భారీగా కూటమి అభ్యర్థులకు పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. వైసీపీ తరఫున ఉమాబాల పార్లమెంట్ బరిలో ఉన్నారు. నర్సాపురంలో ఈసారి బీజేపీ గెలుపు మరింత ఈజీ అవుతుంది అంటున్నారు. ఇటు చిరంజీవి కూడా తన తమ్ముడు పవన్ని గెలిపించాలని మద్దతుగా వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం మీద అటు రెబల్ స్టార్, ఇటు మెగాస్టార్ కుటుంబాలు ఈసారి ఎన్నికలకు ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తోనే మేము 60Kకి రీచ్ అయ్యాం. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్.